ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తమైన యేసు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో మీ నివాస స్థలమైన తేజోమహిమ నిలిచిన పరిశుద్ధ ఆలయంలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి ఇచ్చిన నూతన దినాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మరోసారి స్థలాన్ని మమ్మలను యేసు రక్తముతో శుద్ధీకరించి పవిత్రపరిచింది. నాయన, మరి ఒకప్పుడైతే దూరస్థులం, శత్రులం, మీకు విరోధంగా జీవించినటువంటి మమ్మలను కనికరించినందుకు స్తోత్రాలు. మా పాపముల నుండి విడిపించి క్షమించినందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మా అనుదిన జీవాహారమైన నీ వాక్యం మాకు దయచేయమని, ఎవరి సమస్యల్లో ఉన్నారు, ఎవరి అక్రత కలిగి ఉన్నారు, వేరే వారి అక్రతను బట్టి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, స్తుతి ప్రశంస పాడెదా. హల్లెలూయా, స్తుతి ప్రశంస పాడెదా. సిలువలో నాకై రక్తము కార్చి, సిలువలో నాకై రక్తము కార్చి నన్ను రక్షించినావు ప్రభువా, నన్ను రక్షించినావు ప్రభువా. స్తుతి ప్రశంస పాడెదా. హల్లెలూయా, స్తుతి ప్రశంస పాడెదా. నిర్దోషమైన యేసుని రక్తం, నిర్దోషమైన యేసుని రక్తం నా పాప దోషమంత కడిగే, నా పాప దోషమంత కడిగే. స్తుతి ప్రశంస పాడెదా. హల్లెలూయా, స్తుతి ప్రశంస పాడెదా. నీవు గావించిన బలియగముకై, నీవు గావించిన బలియగముకై సాగిలపడి పూజించేదను, సాగిలపడి పూజించేదను. స్తుతి ప్రశంస పాడెదా. హల్లెలూయా, స్తుతి ప్రశంస పాడెదా. ఎట్లుండగలను నీ పాట పాడక, ఎట్లుండగలను నీ పాట పాడక. పొందియున్నట్టి మేలులకై, పొందియున్నట్టి మేలులకై స్తుతి ప్రశంస పాడెదా. హల్లెలూయా, స్తుతి ప్రశంస పాడెదా. హల్లెలూయా, స్తుతి ప్రశంస పాడెదా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము యోబు గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనము. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయును. దేవుడు మనకి నోటి నిండా నవ్వు, సంతోషం, ఆనందం ఉండాలి అంటే మనం ఏం చేయాలి? చాలామంది జీవితాల్లో, వారి జీవితంలో నవ్వు, సంతోషం లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. రోజు కొంతమంది జీవితంలో ఏడుపు, కన్నీరు,
కష్టములు, సమస్యలు, సంతోషం లేని పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల నుంచి విడిపించి నిత్యము నీ నోటి నిండా నవ్వు ఉండాలి, సంతోషంగా ఉండాలి అంటే మనము కొన్ని విషయములలో దేవుడు చెప్పినట్టుగా మనం జీవించినట్లయితే ఆ విధంగా మనం సంతోషంగా ఉండగలం. మొట్టమొదటిగా 8వ అధ్యాయం 20వ వచనములో ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. యథార్థవంతునిగా జీవించాలి. దేవుడు యథార్థవంతులను త్రోసివేయడు. యథార్థవంతులు నిత్యము సంతోషముగా ఉంటారు. దేవుడు యథార్థవంతుడు, మోసము లేనివాడు, కపటము లేనివాడు గనుక మనము కూడా యథార్థవంతులుగా ఉండాలి. యథార్థత లేకపోవటమే దేవునికి వ్యతిరేకమైన విషయం. కనుక యథార్థవంతులుగా జీవించాలి. యథార్థవంతుడే దేవునికి ఇష్టడు. యథార్థవంతుల ప్రార్థన దేవునికి సంతోషం. యథార్థత అంటే మనం లోపల ఏం కలిగి ఉంటామో అది బయటికి అది కూడా అదే కలిగి ఉండాలి. లోపల ఒకటి బయట ఒకటిగా కనిపించినట్లయితే అదే మోసం. కాబట్టి భార్యాభర్తల మధ్య కానీ, కుటుంబంలో కానీ, స్నేహితుల మధ్య కానివ్వండి, ఎవరి మధ్య అయినా యథార్థత అనేది అవసరం. యథార్థవంతుల గుడారము వర్ధిల్లింపచేసేవాడు. యథార్థవంతునిగా జీవించినట్లయితే నిత్యము సంతోషంగా ఉండగలం. తన ఎడల యథార్థం గల వారిని బలపరచడానికి దేవుడు లోకమంతటా సంచారం చేస్తున్నాడు. రెండవదిగా ఆయన దుష్కార్యములు చేయవారిని నిలబెట్టడు. దుష్కార్యములను మానివేయాలి. దుష్కార్యములు చేసేవారిని సంతోషంగా ఉండలేదు. దుష్కార్యములు దేవునికి వ్యతిరేకమైనవి. తల్లిదండ్రులను కొట్టుట, తిట్టుట దుష్కార్యం. ఈ విధంగా మరి పొరుగు వారిని బాధించుట దుష్కార్యం. అన్యాయముగా ప్రవర్తించుట దుష్కార్యం. మోసం చేసి సంపాదించుట దుష్కార్యం. కనుక దుష్కార్యములను చేసేవారు దేవుని దగ్గర ఉండలేరు. కాబట్టి దేవుడు మనకు నిత్యము సంతోషంగా ఉండాలి అంటే దుష్కార్యములను విడిచిపెట్టాలి. దుష్కార్యములను విడిచిపెట్టాలి. కాబట్టి దుష్కార్యం చేసేవారు అంతకంతకు పాడైపోతారు, చెడిపోతారు, నష్టపోతారు. అందుకని దుష్కార్యాలను విడిచిపెట్టు మంచి కార్యాలు చేసేవారు ఉన్నారు. మూడవదిగా దుష్టుల గుడారము ఇక నిలవకపోవును. దుష్టునిగా జీవించవద్దు. దుష్టుడు తన దుర్మార్గతలో మరణించటము దేవునికి ఇష్టము లేదు. దుష్టుడు తన దుర్మార్గతను విడిచిపెట్టి దేవుని వైపు తిరగటమే దేవునికి సంతోషం. కనుకనే దుష్టులను రక్షించుటకు, పాపులను రక్షించుటకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరు యేసు. కాబట్టి దుష్టుడుగా ఉన్నటువంటి మనలను మార్చడానికి, మంచి జీవితాన్ని ఇవ్వడానికి కల్వరి శిలువలో రక్తమంతా చిందించారు. యేసు రక్తము ప్రతి దుష్టత్వం నుంచి మనిషిని విడిపిస్తుంది. మరెవరు కూడా దుష్టుని మార్చలేరు. దుష్టుడు చనిపోవాలని కోరుకుంటారు, కానీ దేవుని ప్రేమ దుష్టుడు బతకాలి అని కోరుకుంది. దుష్టులను బ్రతికించడానికి మన పక్షంగా తను చనిపోయి తిరిగి లేవటానికి ఆయన మన కోసమే ప్రాణం అర్పించారు. కాబట్టి దుష్టునిగా జీవించకుండా పరిశుద్ధునిగా జీవించడానికి ఇష్టం. కనుక ఆయన నోటి నిండా నవ్వు ఉండాలంటే, మన నోటి నిండా నవ్వు ఉండాలంటే మొదటిగా మనము యథార్థవంతునిగా జీవించాలి. రెండవదిగా దుష్కార్యములు విడిచిపెట్టాలి. మూడవదిగా దుష్టునిగా జీవించకుండా జీవించాలి. దుష్టులకు నెమ్మది ఉండదని
దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దుష్టత్వం విడిచుటయే జ్ఞానం అని దేవుని వాక్యం చెప్తుంది. దుష్టత్వం విడిచి దేవుని వైపుకి తిరగటమే మారు మనసు. ప్రేమగల ప్రభా, దయగల తండ్రి, మా నోటి నిండా నవ్వు సంతోషం ఉండాలి అంటే మేమి చేయాలో మాతో మాట్లాడుతూ వచ్చారు. మరి ఈరోజు చాలామంది జీవితంలో నవ్వు లేదు, సంతోషం లేదు. కనుక ఈరోజే వారికి ప్రసాదించండి, వారి పాపాలు క్షమించండి. దేశము, రాష్ట్రము, గ్రామము అందరూ కూడా దర్శించండి. రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచండి. ఎండ వేడిమి నుంచి అందరినీ కాపాడి భద్రపరచండి. స్వదేశంలో ఉన్న వాళ్ళని కాపాడండి. ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వాళ్ళకి మంచి జ్ఞానం దయచేయండి. నీట్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్న వాళ్ళకి సహాయం చేయండి. అయినా సహాయం చేయండి. ఆ దేశము, రాష్ట్రము క్షేమంగా ఉంచండి. దేవా, సహాయం చేయండి. ఈ దినమంతా తోడుగుండాను. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి కాపాడును గాక. ఆమేన్.